టొంగటూరు దగ్గర హైవే మీద అంతా మమ్మల్ని అరెస్ట్ చేయబడ్డా. మేము అడిగేది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే మాకు ఫోన్ చేశాడో అతను మమ్మల్ని చీట్ చేశాడు. ఎందుకు అతను చెప్పుంటే మేము రాం. విషయం తెలియక డీఎస్పీ గారు చెప్పినట్టుగా మోసం చేస్తారని తెలియక రిటర్న్ గా తీసుకోలేదు. రూల్ మాట్లాడాలంటే అందరూ మాట్లాడతారు. మేము చెప్పేది ఏంది, ఈ విషయం దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన రమ్మన్నాడు కాబట్టి అతని మీద నమ్మకంతో మేము వచ్చినాం కాబట్టి మీరు అతను ఇక్కడికి పిలిపించండి. చెప్పేవా లేదా, చెప్పలేదు వెళ్ళిపోతాం. చెప్పేవా, ఎందుకు చెప్పేవాళ్ళు వెళ్తే ఇస్తాం. మీకు అవసరం లేదు కాబట్టి మాకు అవసరం కాబట్టి అడుగుతున్నాం. మీ అవసరంతో మాకేం అవసరం అండి? మీ అవసరంతో మాకు మీ అవసరాలతో మాకు అవసరం లేదు. చెప్పేదేనండి, మీరు రిటర్న్ గా ఇవ్వాలని మీరు చెప్తున్నారు. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మేము వచ్చామండి. ఆయన వచ్చాడు కాబట్టి ఇచ్చాం. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అక్కడేదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడలేం.